ధర్మంలో న్యాయానికి, మన కర్మ ఫలాలకు అధిపతి అయిన శనిదేవుణ్ణి ప్రసన్నం చేసుకోవడానికి భక్తులంతా చేసే అతిపెద్ద పూజ తైలాభిషేకం. శని దోషాలు, ఏలినాటి శని బాధల నుండి విముక్తి కోసం ఈరోజు ఆలయాల్లో శనీశ్వరుడికి ఆవ నూనెను సమర్పిస్తుంటారు. పురాణాల ప్రకారం పూర్వం రావణుడి చెర నుండి శనిదేవుణ్ణి హనుమంతుడు విడిపించినప్పుడు ఆయన శరీర గాయాల ఉపశమనం కోసం ఆవ నూనెను పూశారట. నాటి నుండి శనిదేవునికి నూనె సమర్పించే సంప్రదాయం మొదలైంది. అయితే ఈ పవిత్రమైన రోజున నూనె సమర్పించేటప్పుడు మనం చేసే కొన్ని చిన్న చిన్న పొరపాట్లు అస్సలు చేయకూడదని శాస్త్రం చెప్తోంది. మొదటిగా శని పూజలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాగి పాత్రలను వాడకూడదు. సూర్యుడికి రాగి ఇష్టమైతే ఆయన కుమారుడైన శనికి ఇనుము లేదా మట్టి పాత్రలు మాత్రమే ప్రియమైనవి. అలాగే విగ్రహం కళ్ళల్లోకి నేరుగా చూస్తూ నూనె పోయకూడదు. కేవలం స్వామివారి పాదాలను దర్శిస్తూ భక్తితో కొద్ది కొద్దిగా మాత్రమే సమర్పించాలి. ఇంట్లో వాడిన పాత నూనెను అస్సలు ఉపయోగించకూడదు. ఈ రోజున ఉదయాన్నే స్నానం చేసి నల్లని లేదా ముదురు నీలం రంగు దుస్తులు ధరించి శని చాలీసాతో పాటు హనుమాన్ చాలీసా పఠిస్తే అద్భుత ఫలితాలుంటాయి. పూజతో పాటు పేదలకు నల్ల నువ్వులు, చెప్పులు లేదా ఇనుప వస్తువులు దానం చేస్తే శనిదేవుడు శాంతించి అష్టైశ్వర్యాలు ఇస్తారు.